సాదా సీదా జీవితం, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. అంటే ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడ్డ వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో 1950 నుంచి ఉంటూ ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ పర్సన్. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా చివరి వరకు తుది శ్వాస వరకు ఒక తపన బట్టి వారి యొక్క ప్రయత్నం కొనసాగించిన వ్యక్తి. అటు సోనియా గాంధీ గారు కానీ, అంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్నో పర్యాలు మంత్రిగా కొనసాగుతూ నిత్యం తపన పడుతూ దళితుల అభివృద్ధి, బహుజన అభివృద్ధి కోసం ఇంతకుముందు మా మిత్రులు వివేక్ గారు చెప్పినట్టుగా ఈనాడు మనం డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఆనాడే వారి పేరు కూడా అంటే పేదల పక్ష వహించి అసలు నిలవడానికి నీడలేనటువంటి పేదవాళ్ళ కోసం గుడిసెలు వేయించినటువంటి వ్యక్తి, పాపులర్ గుడిసెల వెంకటస్వామిగా ఒక పేరు వచ్చిందంటే అంటే అంత పేదవాళ్ళ పట్ల అంత మక్కువ తపన ఉండి పనిచేసింది కాబట్టి మరి వారికి ఆ విధంగా చేయడం జరిగింది. ఈ రోజున వారి యొక్క ఆలోచన విధానాన్ని కాకా గారేమో డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారి యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్తూ ఆ కోవలో వారి యొక్క బాటలో వారి జీవితాన్ని నడిచి సమాజానికి దిక్సూచిగా చూపించడం జరిగింది.